హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చి ఆకుకూర పప్పు చేస్తున్నాను. సిర్రాకు తీసుకున్నాను. ఆకుకూరలు మన హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి వారానికి ఒకసారన్నా 2 సార్లన్నా మన ఆకుకూర తీసుకోవాలి. ఇవాళ ఆకుకూర పప్పు చేస్తున్నాను. కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. అలాగే టమాటా ఒక 4, ఎర్రగడ్డలు ఒక 2, చింతపండు కొద్దిగా, ఆకుకూర సిర్రాకుని బాగా ఒలిచి శుభ్రంగా గిల్లి పెట్టుకున్నాను. ఆకుకూర కడిగి పెట్టుకున్నాను. అలాగే రుచికి తగ్గట్టు నేను పచ్చిమిరపకాయలు వాడతాను. మీరు పచ్చిమిరపకాయలన్నా ఎండుమిరపకాయలన్నా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా మనం ఈ పప్పులో వేసి ఉడకపెట్టుకోవాలి. చిటికెడు పసుపు వేసి మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి. తర్వాత చూపిస్తాను నేను. ఇలా కుక్కర్లో ఈ టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, చింతపండు, ఆకుకూర, పసుపు, చిటికెడు కొంచెం పసుపు వేసి ఆయిల్ వేసి ఉడకపెట్టుకోవాలి. ఇలా కుక్కర్లో మనం ఒక 8-9 విజిల్స్ ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదండి, చూసారు కదా, పప్పు బాగా ఉడికింది. ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఈ పప్పుని బాగా ఎనుపుకోవాలి. ఎనిపిన తర్వాత తిరగబాత పెట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాండలి పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేయాలి. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు, ఒక ఎండుమిరపకాయ, ఇవన్నీ మనం ఇందులో తిరగమాత దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు తిరగపాటు పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసి కొద్దిగా అలా వాడుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న ఈ ఆకుకూరలో ఇది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పొయ్యి మీద ఒక 2-3 నిమిషాలు పెట్టి ఉడకనిచ్చుకొని మనం సర్వింగ్ గిన్నెలో తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఆకుకూర పప్పు ఉంటుంది. నేను మీకు గిన్నెలో తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేను. ఓకే ఫ్రెండ్స్, ఇలా లాస్ట్లో బాగా ఒక 2-3 తెల్లిన తర్వాత ఉడికిపోతుంది మనకు గట్టిగా. ఇప్పుడు మనం తీసుకొని ఇలా ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూర పప్పు ఇవాళ మన రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe my channel, support my channel. Thank you.